वरहमतुल्लाहि वबरकातुहु। नहमदु व नसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। ప్రేమల మిత్రులారా, అల్లాహ్ మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన నరకం యొక్క శిక్షల గురించి పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. నరకం ఒక భయంకరమైన ప్రదేశం, అది చాలా చెడ్డ నివాసం. నరకంలో నిప్పు ఉంటుంది, పెద్ద పెద్ద తేళ్లు మరియు పాములు ఉంటాయి, అన్ని రకాల విష జంతువులు ఉంటాయి, అన్ని రకాల భయంకరమైన శిక్షలు ఉంటాయి. నరకంలోని అగ్ని 1000 సంవత్సరాల పాటు వెలిగిస్తే అది నల్లగా మారింది. ఆపై ఇంకా 1000 సంవత్సరాల పాటు వెలిగిస్తే అది నల్లగా మారింది. అది ఇప్పుడు నల్లగానే ఉంటుంది, అందులో కటిగా చీకటి మాత్రమే ఉంటుంది. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, మీరు ఇంట్లో కాల్చిన నిప్పుల కన్నా నరకాలి మరియు ఇప్పుడు 70 భాగాలలో ఒకటి. సహాబీ రజల్లాహు గారు అడిగారు, ఓ ప్రవక్త, ఈ నిప్పు కాల్చడానికి సరిపోతుంది కదా? అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ నిప్పుల కన్నా నరకాలిలో నిప్పు 69 రెట్లు ఎక్కువ లోతుకు తీసుకున్నట్టు అబూ హురైరా రజల్లాహు గారు చెబుతున్నారు. ఒకసారి మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలో కూర్చొని ఉన్నాము. అప్పుడు మేము ఒక శబ్దాన్ని విన్నాము. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఆ శబ్దం ఏమిటో మీకు తెలుసా? మేము చెప్పాము, మీకు మరియు అల్లాహ్కి ఎక్కువగా తెలుసు. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇది నరకం యొక్క లోయలో రాయబడిన శబ్దం. అల్లాహ్ ఆ రాయిని 70 సంవత్సరాల ముందు నరకంలో వేశారు. అది ఇప్పుడు వెళ్ళి నరకం కిందకు చేరింది. నరకంలో ఉన్న వారిని చూసే హక్కు నరకం రాజు కుటుంబం దాని యొక్క ద్వారాలు ఎగుసిపడతాయి. నరకంలో అన్నిటికంటే తేలికపాటి శిక్ష నరకంలో ఉన్న వారి పాదాలకు నిప్పుల చుట్టూ తొలగిస్తారు. దాని యొక్క వేడితో దాని యొక్క మెదడుని కాల్చి వస్తుంది. కానీ అనుకుంటాడు, అందరికంటే ఎక్కువ శిక్ష నాకే వేశారని. కానీ అన్నిటికంటే తేలికపాటి శిక్ష అదే. నరకంలో ఉన్నవారు భయంకరంగా నల్లగా ఉంటారు. వారు మరణమని కేకలు వేస్తారు, కానీ వారికి మరణం రాదు. వారు ఏడవాలి అనుకుంటారు, కానీ వారికి ఏడుపు రాదు. కన్నీటి స్థానంలో రక్తం వస్తుంది. వారు ఆకలి అని కేకలు వేస్తారు. అప్పుడు వారికి తినడానికి నిప్పులను ఇస్తారు. దానితో వారికి మాత్రం ఆకలి తీరదు. మళ్ళీ ఆకలిని కేకలు వేస్తారు. అప్పుడు వారికి గొంతులు అడ్డం పడే ఆహారాన్ని ఇస్తారు. దాన్ని మింగటం కోసం వారు నీళ్లను అడుగుతారు. అప్పుడు వారికి మళ్ళీ నీళ్లను ఇస్తారు. ఆ నీళ్లను మోహం దగ్గరికి దాని యొక్క వేడితో దాని యొక్క ముఖాన్ని కాల్చేస్తుంది. ప్రేమైన మిత్రులారా, ఎంతవరకు చెప్పుకోగలం నరకం అనే భయంకరమైన ప్రదేశం గురించి, మరి అందులో ఉన్న ఎన్నో గురించి. ఇంత భయంకరమైన ప్రదేశంలో ఎవరు వెళ్ళారు? మరి దాని నుండి ముందు ఎవరికి దొరుకుతుంది? అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, నరకంలో చెడ్డ మనుషులు ఉన్నారు. అప్పుడు సహాబీ రజల్లాహు గారు అడిగారు, అసలు చెడ్డ మనుషులు అంటేవారు? అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞలపై నడుచుకున్న వారు నరకంలోకి వెళ్తారు. అల్లాహ్ తాలా మనందరం తన యొక్క ఆజ్ఞలపై నడిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.